హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్. మీరు నా ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ మీ మెయిల్లోకి పొందడానికి youtube.com/hafiztime అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేస్తేనే నేను కొత్తగా అప్డేట్ తెచ్చినది మీ మెయిల్లోకి వస్తుంది. అంతేకాకుండా ఇవే వీడియోస్ని మీరు timecompress.in అనే వెబ్సైట్ ద్వారా కూడా చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇది ఒక రిక్వెస్ట్ వీడియో. చాలామంది నన్ను ఏంటంటే మొబైల్లో నుంచి ఇమేజెస్ డిలీట్ అయినప్పుడు మళ్ళీ దాన్ని ఎలా రీస్టోర్ చేయాలని అడుగుతూ ఉంటారు. దానికోసం చూడండి, నేను ఇంతకుముందు చాలా యాప్స్ గురించే చెప్పాను. కాకపోతే చూడండి, ఇంకొక యాప్ కూడా దొరుకుతుంది మీకు. అదేంటంటే రీస్టోర్ ఇమేజ్ అని. ఓకే, ఇది చాలా బాగా పనిచేస్తుంది. మీరు ఏంటంటే దీన్ని యూజ్ చేయొచ్చు. ఈ రీస్టోర్ ఇమేజ్ ఏదైతే ఉందో దాన్ని ప్రెస్ చేయండి. ఓకే, ప్రెస్ చేసుకున్న తర్వాత మీకు ఇది ఓపెన్ అవుద్ది. యాక్చువల్ ఏంటంటే లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి కూడా దీన్ని డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. ఓకే, తర్వాత వచ్చి చూడండి, ఇక్కడ క్లోజ్ బటన్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ మీకు సెర్చ్ ద ఇమేజెస్ యూ వాంట్ టు రీస్టోర్ అని చూసారా, దాన్ని మీరు ప్రెస్ చేయండి. దాన్ని మీరు ప్రెస్ చేసిన వెంటనే మీ మొబైల్లో నుంచి ఏమేమైతే ఇమేజెస్ డిలీట్ చేశారో అవన్నీ ఇక్కడ వచ్చేస్తాయి. ఓకే, ఇప్పుడు చూడండి, యాక్చువల్ నాకేంటంటే నేను డిలీట్ చేసిన ఇమేజెస్ అన్నీ ఇక్కడ లోడ్ అవుతున్నాయి కూడా. మీరు కింద ఇక్కడ పర్సంటేజ్ కూడా చూడొచ్చు. ఓకే, ఇప్పటివరకు చూడండి, నేను ఇక్కడ 6000 ఇమేజెస్ తీసేస్తే 6000 ఇమేజెస్ అన్నీ నాకు ఇక్కడ చూపిస్తున్నాయి. ఓకే, దీనిలో నుంచి మీకు ఏ ఇమేజ్ అయితే కావాలో దాన్ని మీరు ట్యాప్ చేయండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే నేను ఈ ఫోల్డర్ అనే దాంట్లోకి వెళ్తున్నాను. ఓకే, దీనిలో 7 ఇమేజెస్ ఉన్నాయంట. ఓకే, దీనిలో నుంచి మీరు ఏదైనా ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా చూడండి, మీరు మళ్ళీ బ్యాక్ వచ్చేసి మీరు ఇంకా కింద స్క్రాల్ చేసుకుంటూ ఉంటే ఇవన్నీ ఏంటంటే ఆల్రెడీ డిలీట్ చేసిన ఇమేజెసే. ఓకే, మీకు ఏ ఇమేజ్ కావాలంటే ఆ ఇమేజ్ని స్టోర్ చేసుకోవచ్చు, రీస్టోర్ చేయొచ్చు. సో దీనిలో మీరు వెతుక్కుంటూ వెళ్ళండి, మీకు ఏంటంటే అన్ని ఫైల్స్ వస్తాయి. ఓకే, మీరు వాట్సాప్ నుంచి డిలీట్ చేసినవి, తర్వాత వచ్చేసి మీకు దాంట్లో ఏమన్నా సోషల్ నెట్వర్కింగ్ ఫేస్బుక్ ఉంటుంది కదా, ఫేస్బుక్ కానీ హైక్ కానీ, తర్వాత మీకు ఎవరైనా మెయిల్ చేసినవి అవన్నీ ఏంటంటే దీంట్లో ఉంటాయి. వీటిని అన్నిటిని మీరు ఏంటంటే రీస్టోర్ చేసుకోవచ్చు. ఓకే, చాలా బాగా పనిచేస్తుంది. దానికోసం చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నా దాంట్లో ఇక్కడ ఉంది ఈ ఫోల్డర్, సెంట్ ఫోల్డర్. ఓకే, దీనిలోకి వెళ్తున్నాను. వెళ్ళిన తర్వాత నేను దేన్ని రీస్టోర్ చేయాలి అనుకుంటున్నానంటే ఇక్కడ ఓకే, ఈ 2 ఇమేజెస్ని ఇది ఓకే, అట్లా రెండింటిని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే పైన మీకు చూడండి కంప్లీట్లీ డిలీట్. దీన్ని మీరు ప్రెస్ చేశారనుకోండి, ఎవరైనా మీ మొబైల్లో రీస్టోర్ చేసే యాప్ వేసినా కూడా వాళ్ళు ఏంటంటే మళ్ళీ తిరిగి రీస్టోర్ చేయలేరు అన్నట్టు. సో మనం ఏంటంటే కంప్లీట్గా కూడా దీన్ని డిలీట్ చేసుకోవచ్చు. ఓకే, సరే, మొత్తానికి ఏంటంటే నేను దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద రీస్టోర్ 2 ఇమేజెస్ అని ఉందా, దీన్ని ప్రెస్ చేయండి. దీన్ని ప్రెస్ చేసుకున్న తర్వాత చూడండి అది సేవ్ అవుతుంది. సేవ్ అయిన తర్వాత చూడండి, ఇక్కడ మీరు క్లోజ్ బటన్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేసుకున్న తర్వాత చూడండి, ఇక్కడ మీకు ఆల్రెడీ ఇది రీస్టోర్ అయిపోయింది. దీన్ని నేను ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేసుకున్న తర్వాత నాకేంటంటే ఇది కొంచెం చిన్నగా వస్తుంది చూసారా. ఇలా చిన్నగా కాకుండా మీకు ఇంకా పెద్దగా కావాలనుకోండి. ఓకే, అలాంటప్పుడు చూడండి, మీరు ఇంకొక యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఎన్లార్జ్ అని ఉంది చూసారా, ఈ ఎన్లార్జ్ అనే బటన్ని మీరు ప్రెస్ చేసినప్పుడు మిమ్మల్ని ఇది ఏంటంటే డైరెక్ట్ ప్లే స్టోర్కి తీసుకెళ్తుంది. ఓకే, మీరు ప్లే స్టోర్ సెలెక్ట్ చేసుకొని ప్లే స్టోర్లోకి వెళ్ళండి. ప్లే స్టోర్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే, ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకుంటే ఏమవుతుందంటే మనకు ఇమేజ్ అనేది మనకి ఇష్టం వచ్చిన సైజులో రీస్టోర్ అవుతుంది అన్నట్టు. అంటే చిన్నగా కాకుండా మీకు ఇంకా కొంచెం పెద్ద సైజులో రీస్టోర్ కావాలనుకోండి, పెద్ద సైజులో కూడా దీన్ని రీస్టోర్ చేసుకోవచ్చు. చాలా చిన్న యాప్, చూడండి 2 MB మాత్రమే ఉంది. దీన్ని కూడా మనం డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేద్దాం. ఓకే, దీనికి సంబంధించిన లింక్ కూడా మీకు ఏంటంటే నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. లేదా మీరు డైరెక్ట్ దాన్ని ప్రెస్ చేసిన వెంటనే ఆటోమేటిక్ అదే డౌన్లోడ్ కూడా అయిపోద్ది. ఓకే, సో చూడండి, ఇంతకుముందు నేను డంప్స్టర్, డిగ్గర్ అనే దాని గురించి కూడా చెప్పాను కదా. ఓకే, వాటిని కూడా మీరు యూజ్ చేయొచ్చు. కాకపోతే ఏంటంటే దానిలో అది పెయిడ్ వర్షన్ ఉంటాయి. ప్లస్ ఏంటంటే దీనన్ని ఆప్షన్స్ దాంట్లో ఉండవు. ఓకే, ఇదేంటంటే పర్ఫెక్ట్గా మీకు పనిచేస్తాయి అన్నట్టు. ఫ్రెండ్స్ చూడండి, మీరు సండే రోజు 100 రూపీస్ పేటిఎం క్యాష్ గెలవాలి అనుకుంటే నా వీడియోస్లలో ఏదో ఒక వీడియోని సెలెక్ట్ చేసి మీ ఫేస్బుక్ వాల్ మీద పోస్ట్ చేయండి. పోస్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏంటంటే కింద కామెంట్లో ఫస్ట్ లైన్లో మీ నేమ్ రాయండి, సెకండ్ లైన్లో మీ యూజర్ నేమ్ రాయండి, థర్డ్ లైన్లో ఏంటంటే మీ ఈమెయిల్ అడ్రస్ రాయండి. రాసిన తర్వాత చూడండి, నేను ఏంటంటే సండే రోజు డ్రా ఇస్తాను. ఓకే, అంటే కంప్యూటర్ జనరేటెడ్ డ్రా అనేది. ఓకే, దానిలో ఎవరి పేరు వస్తే వాళ్ళకి ఏంటంటే వెంటనే నేను 100 రూపీస్ పేటిఎం క్యాష్ పంపిస్తాను. ఓకే, సరే, మొత్తానికి ఏంటంటే ఈ వీడియోలోకి వచ్చేద్దాం. ఇక్కడ చూడండి, ఓపెన్ అనే బటన్ ప్రెస్ చేద్దాం. ప్రెస్ చేసుకున్న తర్వాత నాకేంటంటే ఈ యాప్ అనేది ఓపెన్ అవుద్ది. ఓపెన్ అయిన తర్వాత ఇంతకుముందు చూడండి మనం ఏదైతే ఉందో అక్కడికి వెళ్దాం. ఓకే, చూడండి, ఇక్కడ మనకేంటి సెలెక్ట్ బై దిస్ యాప్ అని చూసారా, దీన్ని ప్రెస్ చేద్దాం. ఓకే, దీన్ని ప్రెస్ చేస్తే ఏంటంటే మనకి ఇక్కడ ఇంతకుముందు నేను డిలీట్ చేసిన ఇమేజ్ ఏది అంటే ఈ ఫస్ట్ ఇదే కదా మనం ఇంతకుముందు రీస్టోర్ చేసింది. ఓకే, సో మనం ఈ ఫస్ట్ దాన్నే సెలెక్ట్ చేద్దాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత చూడండి, మీకు ఇక్కడ సెలెక్ట్ సైజ్ అని అడుగుతుంది చూసారా కింద, ఈ సెలెక్ట్ సైజ్ అనే దాన్ని ప్రెస్ చేయండి. ఓకే, దాన్ని నేను ప్రెస్ చేశాను. మీకు ఏ సైజులో కావాలి, ఈ 1080 x 920 ఓకే హెచ్డీ కావాలా, ఫుల్ హెచ్డీ కావాలా, లేదా కస్టమ్ సైజ్ అని ఉంది. దీన్ని ప్రెస్ చేస్తే ఏంటంటే మీకు నచ్చిన సైజులో మీరు ఇక్కడ ఇచ్చేసి దీన్ని రీస్టోర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏంటంటే కింది తీసుకుంటున్నాను. ఓకే, తీసుకొని దాన్ని క్లిక్ చేసిన వెంటనే చూడండి అది నాకు రీస్టోర్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది. చూడండి, ఇది రీస్టోర్ అయిందా. ఇదేంటంటే బిఫోర్ దానికంటే ముందుది. చూడండి, ఇది కొంచెం బ్లర్గా ఉంది. తర్వాత ఆఫ్టర్ ప్రెస్ చేస్తే ఏంటంటే ఇలా వచ్చింది అన్నట్టు. ఓకే, మీరు కావాలనుకుంటే దీన్ని ఏం చేయొచ్చు, ఇక్కడ సేవ్ అనే బటన్ ఉందా, దీన్ని ప్రెస్ చేసుకుంటే మనకి ఏంటంటే ఈ ఇమేజ్ అనేది మీ మొబైల్లో సేవ్ అయిపోద్ది అన్నట్టు.
ఓకేనా. సో ఫ్రెండ్స్, ఇలా మీరు ఈజీగా మీ మొబైల్లో డిలీట్ అయిన ఇమేజెస్ని రికవర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, గూగుల్ ప్లస్ ద్వారా, వాట్సాప్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.